మీ అమ్మ మీ నాన్న పేరు ఏం పేరమ్మా? తెలియదు మా పేరు. ఎందుకు తెలీదు? వాళ్ళు చెప్పారని నన్ను చెప్పలేదు. మీ ఆయన ఇంత ఘోరం చేసినా కూడా నువ్వు ఇంకా ప్రేమతో ఆయన క్షమిస్తున్నావంటే నిజంగా నీకు దండం పెట్టాల్సిందే. జీవితాంతం తోడు నీడగా ఉంటా అని, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా అని నాతి చరామే అని తాలి కట్టిన ఓ భర్త ఆమెను గర్భవతిని చేసి ఊరు కాని ఊరికి తీసుకొచ్చి అనాథగా వదిలేశాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన పలువురిని తీవ్రంగా కలిచివేసింది. భర్త వదిలేసిన ఆ మహిళ పరాయి ఊరికొచ్చి దిక్కు తోచక వీధుల వెంట తిరుగుతూ ఉంటే గమనించిన కొంతమంది ఆమె దీన పరిస్థితి జాలిపడి ఆమెను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిండు చూలాలైన ఆమెను చూసి ప్రతి ఒక్కరూ అయ్యో ఈ తల్లికి ఇంత అన్యాయం జరిగిందా అంటూ ఆవేదన వ్యక్తం కూడా చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈమె భర్త ఆమెను వెళ్ళగొట్టాడు అన్న విషయాలను ఆమెను అడిగే తెలుసుకుందాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. అమ్మా నమస్తే అమ్మా. అప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకి నీకు సంబంధం? ఆయమ్మకి నాకు ఏం సంబంధం లేదు సార్. ఆయమ్మ ఈడు ఉంటే నేను ఆయమ్మకి బెడ్ పైన పంపించి పాలు, కాఫీ, ఆపిల్కాయలు, దానిమ్మకాయలు అంతా సౌకర్యం చేసి ఆయమ్మకి అన్నం తీసుకొని వచ్చి పెట్టి, ఆయమ్మ ఏం కోరింది తీసుకొని వచ్చి పెట్టి, ఆయమ్మకి మంచిగా చెడ్డ నేను ఈ హాస్పిటల్లో మా పాపకి జాయిన్ చేసిందానని అంతా చూసుకుంటాను సార్. నీళ్ళు కట్టిన ఇంకా ఆయమ్మ తినింది తట్టు కట్టిన ఇంకా కడిగి అంతా సౌకర్యం చేసుకుంటాను. ఇప్పుడు ఊరికి పోతా ఉండానని 5 బాటిల్ నీళ్ళు కూడా తీసుకొని వచ్చి పెట్టిండాను. అంటే ఇప్పుడున్న కాలంలో ఎవరు అలా చేయరు. అంటే హాస్పిటల్కి వచ్చినారనుకో మా చావు మాదే అని చెప్పి ఉంటారు. అలాంటిది మీరు ఆమెను జాలిపడి ఇంతవరకు తీసుకొచ్చి ఆమెకి ఫుడ్ కూడా తీసుకొచ్చి ఇంత చేస్తున్నారు. దీనికి కారణం ఏంటమ్మా? ఏం లేదు సార్, నాకు సంతోషం పడి నేను ఆయమ్మకి ఎవరు దిక్కు లేదని నా బెమ్మతో నేను చూసుకొని ఉన్నాను సార్, అంతే. దానికి ఆమె నిండు గర్భిణిలా ఉంది, దాన్ని మీరేమంటారు? గర్భం ఆయమ్మ ఇష్టం సార్. ఆయమ్మ ఏం చెప్తుంది, నా బిడ్డలు నాకు కావాలా, నేను నా బిడ్డకి సాక్కుంటాను అంటాను సార్. నేను చెప్పి కాదమ్మా, నీ బిడ్డకు నువ్వు సాక్కుంటావు, నీకు కాలు సరలేదు, చేతులు సరలేదు, ఎట్లు సాకుతావు, 2 అమరాల బిడ్డలు ఉండదంటే ఒక బిడ్డకి ఎవరికన్నా ఇచ్చేస్తాను, ఒక బిడ్డకి సాక్కుంటాను అంటాను సార్ ఆయమ్మ. అంటే ఆమె ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చింది? నాకు ఏ పరిస్థితి అంటే నాకు తెలియదు సార్. అంబులెన్స్ లో పొట్టిగా తీసుకుని వచ్చి వదిలిందారు. ఏం చెప్పింది సార్? ఏం చెప్తుంది, నాకు పెళ్లి అయింది, నాకు మొగుడు ఉండాడు, యా ఊరు అంటే బాగేపల్లి అంటారు, అంతే. అంత మాత్రం ఏం చెప్పింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాగేపల్లి. బాగేపల్లి నుంచా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఎవరు లేకుండా వచ్చేసింది. ఇట్లా ఏం పేరు మీ పేరు? గంగా. గంగానా? అంటే ఇంతకు ముందు అంతా ఇట్లా రోడ్లలో తిరుగుతాను అంట, ఎందుకు అట్లా? నాకెవరు పట్టించుకోకుండా ఇట్లా అయిపోయింది. పట్టించుకోలేదు ఎవరు మిమ్మల్ని? ఎందుకు పట్టించుకోలేదు? అదేమో ఇట్లా కోడాళ్ళు వచ్చారు వదిలేసినారు. అమ్మా మీది బాగేపల్లి అంటున్నారు కదా, అంత దూరం ఇక్కడికి ఎలా వచ్చారు? ఇట్లా ఎవరు పట్టించుకోకుండా వచ్చేసింది. నీకెవరు ఉన్నారు లేరా తోడు? నాకెవరు లేరు తోడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు? 40 కాదు 30 అయిందా? చెప్పమ్మా నీ జీవిత చరిత్ర చెప్పు. అసలు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎలా చెప్పండి. ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ మీది? అంటే ఎలా లవ్ చేసుకున్నారు మీరు ఇద్దరు? బస్సుకి పోతా అండి ముందు నాకు ఇట్లా పరిచయం అయిందా, ఇట్లా నమ్మిచ్చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆయన తోలుకొల్పినది. ఎలా నమ్మించాడు నిన్ను? ఇట్లా మీ వాళ్ళు అయ్యేలేదు నీకు అని చెప్పి నమ్మిచ్చేసింది. మళ్ళా మా అమ్మల్లో వాడినే పెళ్లి చేసుకోపో అంటున్నారు. వాడ పెళ్లి చేసుకోలేదు, వేరే ఇద్దరు చేసుకోలేకపోయినాడు. అసలు మీ ప్రేమ వ్యవహారం ఎలా స్టార్ట్ అయింది చెప్పండి? బస్సులోనే లవ్. బస్సులోనే లవ్ చేసుకున్నారా? ఎలా చేసుకున్నారు లవ్ బస్సులో? అది తెలియదు సార్ నాకు. తెలీదా? తర్వాత ఏమంటే నా మీద ఇష్టం అంతే, నన్ను లేకపోతే ఉందే లేదు. అది నువ్వు చెప్పినావా మీ ఆయన చెప్పినాడా? మా ఆయన. మీ ఆయన చెప్పినాడు. మళ్ళీ నువ్వేమన్నావు దానికి? సరేలే అని నన్ను నమ్మినాను, అంతే. అంతే వచ్చింది. మళ్ళీ లవ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు పెళ్లి అయింది? మళ్ళా నెలకి అయిందా? ఎక్కడ చేసినారు పెళ్లి? అక్కడ బాగేపల్లి. అదే అంటే ఇంట్లో సమ్మతంగానే చేసుకున్నారా లేకపోతే ఏమన్నా బయటకు వెళ్ళి? ఆయనకి ఇష్టం పోయి చేసుకోన్నది. వాళ్ళ అమ్మకి వాళ్ళ అప్పకి ఎవరికి చెప్పిండదు. ఇట్లా మా అమ్మలకి కన్నా చెప్పిండలేదు నేను. అట్లా అయింది. అట్లా ఎక్కడికి వెళ్ళినారు మళ్ళీ? మళ్ళా వాళ్ళ ఊర్లోనే ఉంటుంది 2 నాళ్ళు. మళ్ళా బాగా చూసుకున్నాడా కొన్నాళ్ళు? ఏ కష్టం పెట్టకుండా నీకు బాగా చూసుకున్నాడా? మళ్ళీ
ఇప్పుడే వదిలేసిన్నాడు. అది ఎందుకు కారణం, ఎందుకు అలా వదిలేసింది? ఏమో తెలియదు నాకు. అది అంతవరకు అడగలేదా? నువ్వు ఏం అడగలేదా? కాదు, నువ్వు నన్ను ఇంతగా ప్రేమించినావు కదా, బస్ లో కూడా నన్ను ప్రేమించినావు, నీకోసం కూడా వదిలేసుకొని వచ్చినాను. ఫస్ట్ అట్లా చేసిన దానికి ఏం నా గురించి అట్లా చెప్పిండవు అని తిట్టా. నువ్వు నేనే చెప్పుకుని వేరే వాళ్ళ మీద చెప్పాలా? ఏం చెప్పినారు? నేను ఇట్లా చేసినాడు ఇట్లా చిన్నది అప్పుడు ఆయప్పనుకుని నేను చేసినాను అని చెప్పి ఆయప్ప అనిన్నాడు. నా మీద చెప్పేసినావు అన్ని అన్ని అట్లా అంతే. అంతవరకు వచ్చింది మరి. ఎన్ని మంత్స్ అయింది మీరు విడిపోయి? ఎన్ని నెలలు అయింది? 5 నెలలు అయ్యాయి. 5 నెలలు. అప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు పిల్లలు? ఇంకా పుట్టినారా ఆల్రెడీ? ఇక్కడ పోయినాకనే చేసినది. 5 నెలలు వెళ్ళిపోయా. మళ్ళీ ఇప్పుడు అడిగితే నేను వచ్చేలేదు అని చెప్తాను. పిల్లలు పుట్టారు మీకు ఇంతకు ముందు? ఎంతమంది? 2 పిల్లలు అయింది. 2 పిల్లలా? ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ పిల్లలు? ఆ పిల్లలు వేరే వాళ్ళతో ఉన్నారు. ఎవరితో ఉన్నారమ్మా? అది బలాపురంలో హాస్పిటల్ వాళ్ళతో బిడ్డున్నాడు. అంటే వాళ్ళకి ఇచ్చేసినావా లేకపోతే ఎట్లా? వాళ్ళకి ఇచ్చేసినారు. ఎవరు ఇచ్చేసినారు? నేనే ఇచ్చేసింది. వాళ్ళు ఎందుకు ఇచ్చినావు? మీ పిల్లలు కదా వాళ్ళు. మేడం కన్నా ఇచ్చేలేదు అని చెప్పింది వాళ్ళు. నాకు ఇచ్చేసి నువ్వు బిడ్డ. పిల్లలు పుట్టినప్పుడు మీ భర్త గారు ఉన్నారా? అప్పుడు లేదు, ఇప్పుడే వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని గర్భం చేసి వదిలేసి వెళ్ళిపోయినాడు అంతే. అంటే ఫస్ట్ పిల్లల్ని కూడా అట్లా చేసినాడా? అంటే నువ్వు సాకుకోలేక అట్లా ఏమన్నా ఇచ్చేసినావా ఎట్లా? లేదాడా. నాకే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక బిడ్డ నాకు ఇచ్చి ఒక బిడ్డ నువ్వు తీసుకోవాలని చెప్పిండ్రు. ఎవరు చెప్పినారు అట్లా? హాస్పిటల్ అంతే. ఇప్పుడు బిడ్డ కవలాలు పుట్టినారా మీకు? లేదు సార్, 2 కిత్తాలు. బిడ్డనే సాక్కుంటా అని చెప్తే వేరే వాళ్ళు ఏనుకులే నీకేం చెప్పిరేవు. మళ్ళీ అనుకుని ఇప్పుడు వేరే వాళ్ళు అనుకున్నా ఇప్పుడు నీ బిడ్డ దాపవుతాడు పెట్టుకో అని చెప్పి నేను పెట్టుకుంటాను. అంటే మీ ఆయన మీరు అడగలేదా? అడిగితే ఇంకా నువ్వు అయ్యలేదు నాకే ఇంకా నాకే ఇట్లా చేసినావు అని చెప్పారు. నాన్న ఇంకొద్దు ఇంకా నువ్వు వేరే ఏం తోలుకోలిపోతాను అని ఇంకొక ఆయన చెప్పింది నాకే. ఇట్లా నీ భర్త ఇంకొక ఆయన చూస్తా అన్నారు, నువ్వు ఈడ ఉండవు అని. నాకు తెలియదు అంతే. అంతే లాస్ట్. నువ్వేం చెప్పావు? నేనేం నాకు చెప్పలేదు. ఇట్లా బెంగళూరులో ఉన్నాడు అని చెప్పి అంత అయినా అంత లాస్ట్. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఆడని అనుకుని నా బిడ్డ నాకు వచ్చి నేను సాక్కుంటున్నాను. మీకు పిల్లలు మాత్రమే కావాలి, భర్త గారు వద్దా? కొంతమంది చెప్తున్నారు మీ ఆయన వచ్చి ఇక్కడ వదిలేసి ఇలా చేస్తుంటే మీరు వీధింటి తిరుగుతా ఉన్నారంట కదా, ఎందుకు అలా చేశారు మీరు? ఇట్లా ఊరు పట్టేసుకోకుండా ఇట్లా చేస్తాను. అంటే ఎప్పుడు మీరు ప్రేమ వివాహం చేసుకుంది? ఏ వయసులో? నాకే 20 ఏళ్ళు అయింది అప్పుడు. అట్లా చేసింది 20 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు ఇట్లా చేసినావంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు అని చెప్పేసి. అంటే కారణం ఒకటి చెప్పింటాడు కదా, ఎందుకు ఇష్టం లేదు? ఏమన్నా సరిగ్గా నువ్వు వండి పెట్టడం లేదా, లేకపోతే సరిగ్గా చూసుకోవడం లేదా? అప్పుడు బాగుంటుందంటే ఇప్పుడు బాగలేదంట. ఇప్పుడు బాగలేవన్నా? ఇప్పుడు బాగున్నావు కదా, ఎందుకు బాగలేవు నువ్వు? చూడ్డానికి ఎంత బాగున్నావు చూడు, నవ్వుతే చూడు ఎంత బాగున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు మీకు ఎన్ని నెలలు? ఇప్పుడు 9 నెలలు. బానే ఉందా ఇప్పుడు? అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిల్లలు మళ్ళీ వస్తారు బయటికి, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? సాక్కుంటానా? ఎలా సాక్కుంటావు? అంటే నీకంటూ ఒక తోడు ఉండాలి కదా, ఆ తోడే ఎలా? ఎవరో ఒకరు ఉంటే సాకెత్తారు సార్. 2 నెలలు అట్లా సాకెత్తి ఎవరో నన్ను మళ్ళా నూనె సాక్కుంటారు. అంటే ఎవరే వాళ్ళకి ఇచ్చేస్తావు అట్లా? వాళ్ళు ఎట్లా సాక్కుంటారు నీ బిడ్డనే? 2 నెలలు ఎవరన్నా కడి పెడితే సాక్కుంటాను నా బిడ్డని. నీకు అన్నం ఎవరన్నా పెడితే సాక్కుంటావు. మళ్ళా 2 నెలలు మళ్ళా నాన్న ఇప్పుడు సాకితే నా బిడ్డలు నాకు సాకుతారు అంతే. నువ్వేం చెప్తావు మీ ఆయనకి? మా ఆయనకి నన్ను చెప్తాను, నువ్వు అక్కర్లేదు నా బతికే ఆకారం చూపి ఏడన్నా నా బిడ్డతో నన్ను సాక్కుంటాను అంత. ఒకవేళ నీ భర్త నీ దగ్గరికి వచ్చి క్షమించు తప్పైపోయింది, నాకు ఇంకా నువ్వే కావాలి, నా బిడ్డలే కావాలని వస్తే మీరేమంటారు? నాకొద్దు, నువ్వు మా వాళ్ళతో నేను ఉంటాను, నువ్వు ఏడన్నా ఇంకా చేసుకో. ఎందుకు? క్షమించి మనం అడిగి వస్తాడు కదా, అప్పుడు మీరేమంటారు? అప్ప అట్లనే లేదు సార్, నాకు అనే రకం కాదా? ఇప్పుడు ఇక్కడ ఉన్నావని మీ తల్లిదండ్రులకు తెలుసా? తెలీదు. మళ్ళీ నీకు ఇక్కడ ఆహారం ఎలా వస్తా ఉంది? నీకు ఏమీ లేదు. ఎవరు తెచ్చిస్తున్నారు నీకు ఆహారము? అన్నము అంతా తెచ్చిస్తుంది. చింతామణిలో ఉంటే అట్లా చేసినాడు వాడు. ఏంది ఏం చింతామణి? కొత్తగా చెప్తాను మళ్ళీ. ఇప్పుడు బాగేపల్లి అన్నావు, చింతామణి ఏంది స్టోరీ? మా సొంతమూరు సార్. మీ సొంతమూరు చింతామణినా? బాగేపల్లి మాది. చింతామణి చింతామణిలోనే. భర్తని చాలా ప్రేమించినావు కదా, ఆయన ఫోటో లేదు? ఫోటో పెట్టుకుంటే ఫోన్ లో ఎవరికి చూపించేదని చెప్పింది సార్. ఎందుకు చూపించదు? అదేమో తెలీదు. అందుకోసమా అది ఫోటో ఇవ్వడం. చట్టం గిట్టం అంతా ఉంది కదా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు కదా.
అట్లా ఇచ్చాకే ఫోటో లేదు సార్, అందుకే అట్లా లేదు. ఫోటో లేకపోయినా మాటతో చెప్పొచ్చు కదా, చూడండి నాకు ఇట్లా మా ఆయన పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ మాది, నా భర్త నన్ను ప్రెగ్నెంట్ అని చెప్పొచ్చు కదా. మీరు పోయి స్టేషన్ కి వెళ్ళి ఎందుకు చెప్పలేదు? ఇట్లా దిగులు పడి చెప్పలేదు సార్. నన్ను దిగులు పడి చెప్పలేదు. సరే, ఇప్పుడు నువ్వు రికవర్ అవుతావు, మళ్ళీ పిల్లల్ని కంటావు, పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా, లేకపోతే ఇట్లే గమనుంటావా? ఇట్లే ఉండిపోతుంది సార్. ఇట్లే ఉండిపోతే మీలాంటి అదే నువ్వు లవ్ చేసిన ఆయన సార్ ఆపరేషన్ చేయించే నా బిడ్డను నేను సాక్కుంటాను సార్. సాక్కుంటా, కరెక్ట్, నిజమే, బాగుంది, ఓకే. బట్ మీ ఆయన నీలాగా ఇంకొకరిని చేయరనే గ్యారంటీ ఏముంది చెప్పండి? చేస్తాడు సార్. అట్టోళ్ళకి శిక్ష పడాలంటే నువ్వు నోరు ఇప్పాలి కదా, నోరు ఇప్పేసి స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అది ఇస్తావా ఇవ్వవా? అయిపోయి ఆడని అనుకుని సార్, నా బిడ్డలు నాకుంటే చాలు, ఆ బిడ్డతో సాక్కుంటే చాలు చాలు. ఏడన్నా పోయి అంటావు. ఇది ప్రేమతో చెప్తానవా లేకపోతే ఎట్లా? నా ప్రేమతోనే చెప్తాను అంతే సార్. ఇంత మీ ఆయన ఇంత ఘోరం చేసినా కూడా నువ్వు ఇంకా ప్రేమతో ఆయన క్షమిస్తున్నావంటే నిజంగా నీకు దండం పెట్టాల్సిందే. కాదు, ఇందాక నువ్వు బయట తిరిగి భిక్షాటన చేసుకుంటా అన్నావు, అలాగే పిల్లల్ని కూడా అలవాటు చేస్తావా? అట్లా అలవాటు చేయను సార్. మళ్ళీ ఎట్లా చక్కుంటావు? నీకు ఎవరున్నారు తోడు? మీ అమ్మ వాళ్ళు వదిలేసినారు, మీ భర్త గారు వదిలేసినారు. నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ ఎవరో జాలిపడి 2 మెతుకులు తెచ్చిస్తారు అనుకో, తర్వాత ఏంటి? మళ్ళా ఎవరో ఒకరు సాక్కేస్తారు సార్. మళ్ళీ ఇది బిడ్డ అయితే నన్నే సాక్కుంటారు. నీకెవరన్నా పని ఇస్తే మనం చేసుకుంటావా? మీ అమ్మ మీ నాన్న పేరు ఏం పేరమ్మా? తెలియదు నా పేరు. ఎందుకు తెలీదు? వాళ్ళు చెప్పొద్దని నన్ను చెప్పలేదు. చెప్పొద్దన్నారు వాళ్ళు? ఎందుకు చెప్పొద్దన్నారు? నా గురించి చెప్పొద్దు అని దిగులు పడిపోయి వాళ్ళు చెప్పిండేది, నేను అట్లా చెప్పినాను. ఇప్పుడు మీ తల్లిదండ్రులకి విషయం తెలియాలి కదా, విషయం తెలియాలంటే మాకు తెలియాలి కదా. సో మాకు చెవులో చెప్పు, ఏం పేరు మీ అమ్మ మీ నాన్న పేరు? మా అప్ప పేరు గంగరాజు, మా అమ్మ పేరు గంగమ్మ. గంగమ్మ. అడ్రస్ ఎక్కడమ్మా? ఆడ బాగేపల్లి. ఎక్కడ బాగేపల్లిలో? ఎక్కడ? కాలేజ్ మెట్లు. అక్కడ కాలేజ్ మెట్లు. ఎక్కడ అంటే ఏమని అడిగితే తెలుస్తుంది? అక్కడ పలానా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఏమని అడిగితే తెలుస్తుంది? అట్లంతా వద్దులే సార్, నాకు ఆడ బాగేపల్లి వేసి పెట్టేసి మళ్ళీ. అమ్మ మీ నాన్న వృత్తి ఏంటి? వాళ్ళు ఏం పనికి పోయలేదు సార్, ఇంట్లోనే ఉంటారు. పిల్లలు ఉన్నారు, మా అన్న పిల్లలు, వాళ్ళతో సాక్కుంటారు అంతే చూసుకొని. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నకి ఎంతమంది సంతానము? మా అమ్మకి 4, 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. వాళ్ళు ఇట్లా ఇంట్లోనే ఉండిపోతారు. వాళ్ళకి తెలియదు ఈ విషయం, ఇట్లా చేసినాడు మా అక్కకి మా తమ్ముడికి ఇట్లా తెలీదు, అందుకే అట్లా వాళ్ళు చూపిస్తే వాళ్ళు చేస్తారు. అందుకోసం దిగులు పడి చెప్పుకోకుండేది. ప్రస్తుతం మీ 2 పిల్లలు ఎక్కడున్నారు? బలాపుల్లో బిడ్డ ఉన్నాడు, బెంగళూరులో బిడ్డ. ఏం చేస్తారు వాళ్ళిద్దరు? ఆడ సాక్కుంటారు వేరే వాళ్ళు. ఇట్లా పోలే సాక్ కొడతారని. ఎందుకు కొడతారు నిన్ను? ప్రెగ్నెంట్ టైం లో కొట్టరు కదా ఏడా, నువ్వు ఎందుకు పోలేదు? ఇప్పుడు గొడవ పడి వచ్చినావా? గొడవ పడి వచ్చింది లేదు. వాళ్ళు ఏమో నిన్ను తరిమేసినారా? ఊర్లో ఉండద్దు అని చెప్పేసి తరిమేసి. ఎవరు తరిమేసిండేదే? మా వాళ్ళు ఊర్లో. నమస్తే మేడం. ఇప్పుడు గంగా అనే పేషెంట్ మన హాస్పిటల్లో జాయిన్ అయింది. సో ఆమెని బయట ఆమె తిరుగుతుంటే భిక్షాటన చేస్తుంటే కొంతమంది స్థానికులు వచ్చి మన ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. కారణం ఏం మేడం, మీకేమైనా తెలుసు? అదే 2 days బ్యాక్ వచ్చి ఒక ఆశా వర్కర్, బీకొత్తకోట పిహెచ్సికి సంబంధించిన ఆశా వర్కర్ రోడ్డు మీద పడి ఉంది, ఈమె ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చి అడ్మిట్ చేసింది. ఆమెను ఎగ్జామిన్ చేస్తారు ఇక్కడ గైనకాలజిస్టులు. ఆమెకు ఎవరు లేరు, అటెండెంట్స్ లేరు, ఎవరు లేరు, భర్త కూడా వదిలేశాడు అని చెప్పిందంట ఆమె. అందువల్ల ఇక్కడ అడ్మిట్ చేశారు, ట్రీట్మెంట్ అయిన వరకు ఇచ్చారు. ఆమెకు కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, బోన్స్, బ్లడ్ కూడా తక్కువ ఉంది, 7 గ్రాములు, నియర్ టర్మ్, తను 3వ కాన్పు. అందువల్ల ఇక్కడ మనం కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మనం తిరుపతికి రెఫర్ చేసాము. హాస్పిటల్ అది పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా మనము రెఫర్ చేస్తున్నాం తిరుపతికి సేఫ్టీ కోసం. ఎప్పుడు పంపిస్తున్నారు మేడం తిరుపతికి? తిరుపతికి రెడీ చేసాం, రెఫర్ రాసేసారు ఇక్కడ గైనకాలజిస్టులు. ఇంకా పోలీసు వాళ్ళు అరేంజ్ చేయాలి, వాళ్ళకి ఎస్కార్ట్, కొంచెం అమ్మాయికి అటెండెంట్స్ ఎవరు లేరు కాబట్టి అటెండెన్స్ వాళ్ళని ఇచ్చి పంపించమని మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము. యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు 1 hour లోపలన్నా పోవాలి. వాళ్ళకి ఇంకోసారి ఇంటిమేట్ చేస్తాము, వాళ్ళు ఏరో ఎస్కార్ట్ లేరని డిలే చేస్తున్నారు, ఇంకోసారి ఇంటిమేట్ చేయాలి పోలీసు. ఎలాంటి పరిస్థితిలో ఉంది మేడం ఇప్పుడు ఆమె? అంటే ఇప్పుడు ఏమి అంటే బ్లడ్ తక్కువ ఉంది, కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఎమర్జెన్సీ అయితే ఉంది,
కానీ పంపించాలి, హయ్యర్ ఇన్స్టిట్యూట్కి అయితే పంపించాలి, తిరుపతికి. ఇక్కడ అయితే కుదరదు, ఏదైనా కాంప్లికేషన్ వస్తే మళ్ళీ ప్రాబ్లం ఉంటుందని మనం తిరుపతి పంపిస్తున్నాం. అంటే మేడం సాధారణంగా ఇలాంటి పేషెంట్స్ వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అదే ఇంకా మనకు ఎవరు లేరు అంటే మనం పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు మనం వల్ల అయ్యేది ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలిగితే చేస్తాము. మళ్ళీ పోలీసు వాళ్ళు సంరక్షకులుగా ఉండాలి, వాళ్ళు అరేంజ్ చేయాలి. వాళ్ళకి ఎవరు లేని వాళ్ళకి సంరక్షకులుగా పోలీస్ పీపుల్ అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసే విధంగా మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. వాళ్ళకి కావాల్సిన ఆహారము, అవి మెడిసిన్ మనం హాస్పిటల్ తరఫున డైట్ ఉంటుంది, ఇస్తాం. ఉండేంత వరకు ఇస్తాం. డైట్ ఉంది కదా మనకు, జనరల్ డైట్ ఉంది, పేషెంట్స్ కి ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం.